మండలనే లొంగ తీసుకున్నట్టు ప్రయత్నించుడివా ఇప్పుడు లేదా వెంటనే మీ పనిని కావు ఇప్పుడు సీరియల్ నంబర్ 2 ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి ప్రభు ప్రజలను రక్షించడానికి వారిచే ఎన్నుకోబడిన ఈ విధవ వారి మాంసాలనే భక్షించని రామదు సర్వుడు మొన్న వచ్చిన వరదల కారణంగా వీడి వల్ల అనేక కొంపలు ఆకలి చావుతో అలమటించిపోయాయి. వారికి ప్రభుత్వం వారు బియ్యం పంపిణీ చేయమని పంపిస్తే తన కొత్తగా పెళ్ళైన కూతురికి మొత్తం బియ్యాన్ని వడి బియ్యంగా వేసి పంపాడు ఈ విధవని కూడు నీరు లేకుండా చిత్రవాదులు కావు ఇప్పుడు మహాప్రభు కూడు లేకుండా బ్రతుకుతాను నీళ్లు లేకుండా ఉంటాను కానీ మీ రంపచంద పూసిన త్రిబులెక్స్ రోజు పంపిస్తుందండి చాలు ఇంతకు రమ్మనగానేమి మమ్మల్ని కించపరిచేదివా బడిలారా వెంటనే నీచమని తీసుకువెళ్ళి పెద్ద పెద్ద గడ్డి జీవులతో కనిపించి చిత్రవాదులు కావు ఇప్పుడు సీరియల్ నంబర్ 3 ఎల్ఐసి ఏజెంట్ రామయ్య ప్రభు ఇతని పేరు ఎల్ఐసి ఏజెంట్ రామయ్య. ఇతను చేయించిన పరిశీలన డబ్బు కోసం చాలా మంది ప్రజలు అక్రమంగా బంధువుల మీద తోడబుట్టిన వారి మీద ఎల్ఐసి చేయించి ఎవరికి అనుమానం రాకుండా వారిని చంపి వారి పేరు మీద వచ్చిన డబ్బులు బ్యాంకులో ప్రాణములకే ఖరీదు కట్టించున్నాడా? చూడండి మహాప్రభు మీరు కూడా నేను చేస్తాను మనవా మరి సంవత్సరం 5 సంవత్సరాలు ఒకసారి మనీ బ్యాంక్ పాలసీ కూడా వస్తుందా? బోనస్ లేదండి శాతము లేదు. చిత్రగుప్తుల వారు మీరేనా పాలసీ చేయించండి. అబ్బో నన్ను కూడా చంపడానికి ప్రయత్నించారు. లైట్ బిగిస్తాం దానికి. అబ్బా నిజమనవా నీ ఆశకు అందలేదా? వెంటనే నిజమని తీసుకువెళ్ళి విష సర్పాలతో కనిపించి చిత్రవాదులు కావు అక్కడ ఏమి నీ అహంకారం పడలేరా వెంటనే మీ పనిని కావు ఇప్పుడు ప్రభు ఈమె మహాపాపురాలు ప్రభు ఆడదానిగా పుట్టి సాటి ఆడదాన్ని కాల్చి కాల్చి చంపిన పరమక్కి రాజురావు కొత్తగా కోటి కోరికలతో అత్తవారింటి అడుగు పెట్టిన కోడల్ని కట్నం తక్కువ తెచ్చిందని అర్ధరాత్రి పక్కింటి వారిని నిద్ర లేపి మరి కిరోసిన్ అప్పించుకొని కాల్చి కాల్చి చంపిన పరమక్కి రాజురాలు ప్రభు ఏం చేస్తాం మహాప్రభు కిరోసిన్ అప్పించుకొని చంపిన మాట వాస్తవమే కానీ కనీసం గ్యాస్ సిలిండర్ లీక్ చేసి చంపుదామనుకుంటే బ్లాక్ లో కానీ గ్యాస్ సిలిండర్ దొరకలేదు ప్రభు. నిజం నిర్భయముగా ఒప్పుకుంటేవి కానీ నువ్వు చేసినది మహాపాపము పడరారా వెంటనే ఈమెను కూడా తీసుకువెళ్ళి అగ్నిలో కాల్చి కాల్చి చంపండి. సీరియల్ నంబర్ 5 లాయర్ విడాకుల వీరన్న ప్రభు ఇతని పేరు లాయర్ విడాకుల వీరన్న. ఇతను ఎంతో హాయిగా కాపురాలు చేసుకుంటున్న వారికి విడాకులు ఇప్పించి కాపురాలు కూర్చాడు ప్రభు. దాదాపు 16,000 మందికి కాపురాలకు విడాకులు ఇప్పించి కూర్చాడు ప్రభు. చివరకు తన సొంత భార్యకు తన కూతుర్లకు అల్లులకు చివరకు తన తాత అమ్మలకు కూడా విడాకులు ఇప్పించాడు ప్రభు. మొత్తం తన వంశానికే విడాకులు ఇప్పించాడు ప్రభు. నిజమే ఏం చేస్తాం మహాప్రభు
అది నా వృత్తి. కావాలంటే చెప్పండి, మీకు కూడా విడాకులు ఇప్పిస్తాను.